బీటెక్ అయిపోయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చిన తర్వాత జాబ్ కొట్టిన రెజ్యూమే, బీటెక్ అవ్వక ముందే జాబ్ కొట్టిన రెజ్యూమే ఆఫ్లైన్లో, ఆన్లైన్లో జాబ్ కొట్టిన రెజ్యూమే, 1 to 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ రెజ్యూమే, 4 years బీటెక్ చేసి మాస్టర్స్కి వెళ్ళే అతని రెజ్యూమే. ఈ అన్ని రెజ్యూమేస్తో పాటు 1 OG రెజ్యూమే విచ్ గాట్ షార్ట్ లిస్టెడ్ టు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, 2-3 US బేస్డ్ కంపెనీస్, దీంతో పాటు సో మెనీ ఫిన్టెక్ కంపెనీస్. ఈ డిఫరెంట్ రెజ్యూమెస్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, దిస్ సైడ్ భరత్. ఈ వీడియోలో మనం రెజ్యూమెస్ అంటే ఏంటివి, రెజ్యూమెస్లో సెక్షన్స్ ఉంటాయి చూసారా, ఆ సెక్షన్స్ ఎలాంటి ఆర్డర్లో ప్లేస్ చేయాలి, ఫస్ట్ డే సెక్షన్, సెకండ్ డే సెక్షన్ ఉండాలి, హారిజాంటల్గా రెజ్యూమేని బిల్డ్ చేయాలా, వర్టికల్గా రెజ్యూమేని బిల్డ్ చేయాలా, మన ప్రొఫైల్ పిక్ ఉండాలా ఉండకూడదా, రెజ్యూమేస్ బిల్డ్ చేయడానికి వాట్ ఇస్ ద బెస్ట్ ఆన్లైన్ వెబ్సైట్, ఈ క్వశ్చన్స్ అన్నిటి గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం రెజ్యూమే అంటే ఏంటో ఆలోచిద్దాం. రెజ్యూమే అనేది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అండి. ఒక మనిషి నీ రెజ్యూమేని 2 seconds కన్నా ఎక్కువ చూడడు. 2 seconds, 2 to 5 seconds ఇస్ వాట్ హీ లుక్స్ ఇన్ టు యువర్ రెజ్యూమే. ఆ 2 to 5 secondsలో నువ్వు మనిషి యొక్క ఇంప్రెషన్ని నువ్వు సంపాదించేసుకోవాలి. సంపాదించుకుంటే నిన్ను వాళ్ళు ఇంటర్వ్యూ కాల్కి కానీ ఎగ్జామ్కి కానీ కన్సిడర్ చేస్తారు. ఆ 2 to 5 seconds ఆఫ్ టైం గ్యాప్లో వాళ్ళకి కనుక నీ రెజ్యూమే చాలా ఇన్ఫర్మేటివ్గా కానీ యూస్ఫుల్గా కానీ అనిపించలేదనుకో, వాళ్ళని రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయరు. సో దిస్ ఇస్ ద టైం గ్యాప్ విచ్ ఇట్ హ్యాస్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు రెజ్యూమే యొక్క పర్స్పెక్టివ్ మనం మార్చుకోవాలి. రెజ్యూమే అంటే మనకు వచ్చిందో మన దగ్గర ఉన్న స్కిల్ సెట్ అదంతా ఒక A4 పేపర్లు నింపేయడం కాదు. రెజ్యూమే అనేది నేను రిప్రజెంట్ చేస్తున్న ఒక పేపర్. ఆ పేపర్కి నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేస్తే నీకు అంత వాల్యూ ఉన్నట్టు, లైఫ్లో కాదు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో అట్లీస్ట్. సో ఆ పేపర్ని చాలా జాగ్రత్తగా నీట్గా నింపాలన్నమాట. ఇట్స్ సింపుల్గా చెప్పాలి అంటే, మీరు కనుక మీ మమ్మీనో డాడీనో ఫ్యామిలీ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తున్నారనుకోండి, ఎలా అయితే రిప్రజెంట్ చేస్తారో అలా మీ రెజ్యూమేని రిప్రజెంట్ చేయాలి రిక్రూటర్స్ ముందు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ రెజ్యూమే టెంప్లెట్తో స్టార్ట్ చేద్దాము. ఈ వ్యక్తి బీటెక్ అయిపోయిందో 1 year ఎడ్యుకేషన్ గ్యాప్ తర్వాత అమీర్పేటలో కోర్సులు చేసి 1 year ఎడ్యుకేషన్ గ్యాప్ తర్వాత జాబ్ కొట్టాడు. అతని రెజ్యూమే ఎలా ఉందో చూసిద్దాం, వచ్చేయండి. ఇది రెజ్యూమే అనమాట. నా ఫ్రెండ్ లోకేష్ 1 year ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న తర్వాత జాబ్ కొట్టాడు. సో ఇతని రెజ్యూమే గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇతని రెజ్యూమే ఎలా బిల్డ్ చేశాడు, హారిజాంటల్గా బిల్డ్ చేశాడు అనమాట. ఈ హారిజాంటల్ బిల్డింగ్లో ఇక్కడ నేమ్, ఇక్కడ అతని ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, డేట్ ఆఫ్ బర్త్, ఇది అవసరం లేదు. ఇట్స్ ప్రొఫెషనల్ రెజ్యూమే కాబట్టి ఇట్లాంటివి ఇంక్లూడ్ చేయకండి. యూ కెన్ ఎక్స్క్లూడ్ దిస్ బోత్ కాలమ్స్. ఈ లింక్డ్ఇన్ క్లికబుల్ అయి ఉండాలి. దీనిపైన క్లిక్ చేయగానే నా లింక్డ్ఇన్ అది నన్ను రీడైరెక్ట్ చేసేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ షుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ప్రొఫైల్. అతని గురించి అతను చాలా డీటెయిల్గా చెప్పుకుందాం అనుకుంటున్నాడు. సమ్ టైమ్స్ దిస్ ప్రొఫైల్ సెక్షన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఎవరికైతే రిక్రూట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు నీ రెజ్యూమే అంతా ఒక 2 linesలో ఇక్కడ నువ్వు రాసుకొని ట్రై చేయాలి. నీ రెజ్యూమే గురించి కానీ నీ గురించి కానీ ఒక 2 linesలో ఇక్కడ రాసేలాగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి ప్రొఫైల్లో, ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్. అది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పెట్టాడు. దాంతో అచీవ్మెంట్స్లో ఇక్కడ ఐ హ్యావ్ సాల్వ్ మోర్ దెన్ 200 ప్రాబ్లమ్స్ ఇన్ DSA అని పెట్టాడు. దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ గుడ్. బట్ ఇక్కడ నన్ను అడిగితే లింక్ ఉంటే మంచిగా ఉండేది ఇంకా. బట్ దిస్ ఇస్ హౌ హీ వెంట్. అచీవ్మెంట్స్, ఇంట్రెస్ట్స్, ప్రాజెక్ట్, స్కిల్స్. సో ఈ రెజ్యూమే మొత్తంలో ఏదైనా హైలైట్ ఉంది అంటే స్కిల్స్ మాత్రమే. ది స్కిల్స్ ఇస్ వాట్ ఇట్ హెల్ప్డ్ హిమ్ ఎ లాట్ టు గెట్ దిస్ పర్టికులర్ జాబ్. బట్ ఓకే, దిస్ ఇస్ స్టాండర్డ్ రెజ్యూమే విచ్ హ్యాస్ బిన్ యూస్డ్. అండ్ ఈ రెజ్యూమే యూజ్ చేయడం వల్ల తనకి జాబ్ వచ్చింది. పర్సనలీ మీరు కనుక అడిగితే ఐ డోంట్ సజెస్ట్ దిస్ రెజ్యూమే. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్, బట్ ఇది వన్ ఆఫ్ ద రెజ్యూమేస్ విచ్ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనము నా రెజ్యూమే గురించి మాట్లాడుకుందాము. నా రెజ్యూమే ఏంటంటే, నేను ఆన్ క్యాంపస్ ఉన్నప్పుడు రెజ్యూమే తయారు చేసుకున్న రెజ్యూమేతో నేను ఇలా హౌ ఐ ల్యాండెడ్ ఇన్ దిస్ పర్టికులర్ జాబ్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ సింపుల్. పైన భరత్ రెడ్డి నా పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్, గిట్హబ్ బోత్ ఆర్ ప్రొఫైల్స్. క్లిక్ చేయంగా నా ప్రొఫైల్స్ అటు వెళ్ళిపోతాయి అనమాట. ఆల్ ద లింక్స్ షుడ్ బి క్లికబుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేనేమనుకున్నా అంటే, నా థాట్ ప్రాసెస్ గురించి చెప్తా. నేను జాయిన్ అయినప్పుడు నా దగ్గర ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, నేను ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి ఇట్లా పెట్టా అంతే. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అని. ఈ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏం రాసా, ఇలా నేను ఇక్కడ హై ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రీలాన్సింగ్, మెంటరింగ్. ఇక్కడ ఎందుకు రాశానంటే టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ ఆన్ మై సెల్ఫ్. ఏంటంటే నేను జనరల్గానే ఈ సబ్జెక్ట్స్లో చాలా స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ అని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసాను, ఎంత స్ట్రాంగ్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఇది రాశాను. దీని తర్వాత లెట్స్ గ్రో మోర్. ఇది ఒక చిన్న ఇంటర్న్షిప్ 1 month అండి. లెట్స్ గ్రో మోర్ ఇస్ అన్ లింక్డ్ఇన్ పేజ్. ఆ లింక్డ్ఇన్ పేజ్లో ఎవరైనా 2 టాస్క్లు ఇస్తారు వాళ్ళు.
ఆ 2 టాస్క్‌లు చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ సర్టిఫికేట్ లింక్ కూడా ఉండాలి. 1 సెకండ్ ఉండాలి. నేను చూస్తున్నా. ఇదిగోండి. దిస్ ఇస్ ద సర్టిఫికేట్ లింక్. సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ఇంటర్న్‌షిప్ ఆన్ లింక్డ్ఇన్ ఉంది చూసారా? ఇదే. లెట్స్ గ్రో మోర్ కంప్లీషన్ సర్టిఫికేట్. దిస్ ఇస్ ద సర్టిఫికేట్ అండి. సో మీరు కూడా ఇలా లెట్స్ గ్రో మోర్ అని లింక్డ్ఇన్‌లో పేజ్ ఉంటది. ఆ పేజ్‌లో 2 టాస్క్‌లు ఉంటాయి. ఆ 2 టాస్క్‌లు చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తది. జస్ట్ నా దగ్గర సర్టిఫికేషన్స్ లేవు కాబట్టి సర్టిఫికేషన్ పర్పస్ కోసం చేసిన కోర్స్ అది నేను యాక్చువల్లీ. అది. అదయిపోతే ప్రాజెక్ట్స్. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్‌కి ఇస్తాను. ఎక్స్‌పీరియన్స్ వద్ద ప్రాజెక్ట్స్‌కి ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు ప్రాజెక్ట్స్ ఈస్ వాట్ ఇట్ ఎలివేట్స్ అస్ అనమాట. అందుకనే ప్రాజెక్ట్స్‌లోనే మొత్తం 3 ప్రాజెక్ట్స్ పెట్టాను. మీరిక్కడ చూసుకున్నట్లయితే 3 ప్రాజెక్ట్స్‌లోకి ఒక యూనిక్ ప్యాటర్న్ ఉంటది. అదేంటో చెప్తున్నాను. ప్రాజెక్ట్ పేరు ఇట్ షుడ్ బి క్లికబుల్ లింక్. క్లిక్ చేయగానే గిట్‌హబ్‌లో కోడ్ అంతా ఓపెన్ అయిపోవాలి ఆ ఫైల్స్ అన్నీ. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్‌లో ఏం చేశామనే దానిపైన ఒక 2 లైన్స్. టెక్ స్టాక్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టెక్ స్టాక్‌ని చాలా హైలైట్ చేయాలి బోల్డ్‌గా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ కామర్స్ సైట్ ఇది కూడా సేమ్ గిట్‌హబ్ లింక్. గిట్‌హబ్ లింక్ షుడ్ బి యాక్సెసిబుల్ లింక్. దాని తర్వాత నౌడేస్ మెనీ ఆర్గనైజేషన్ పీపుల్ ఇది నెక్స్ట్. టెక్ స్టాక్‌ని హైలైట్ చేయాలి. సేమ్ ఇది. దాంతో టెక్నికల్ స్కిల్స్. నేను వచ్చిన టెక్నికల్ స్కిల్స్ అని రాసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ నాకు వచ్చిన టెక్నికల్ స్కిల్స్ వెన్ ఐ వాస్ జాయినింగ్ మై ఆర్గనైజేషన్. స్ప్రింగ్ బూట్ రాదు. ఇది నేను జనరల్‌గా యాడ్ చేశాను. ఎప్పుడైనా రానిది యాడ్ చేయకండి అంటిల్ అన్లెస్ యూ డోంట్ హావ్ ద డేర్ టు టేక్ ఇట్. స్ప్రింగ్ బూట్ గురించి నేను జనరల్‌గా యాడ్ చేశాను అంతే. ఇది నా ఒరిజినల్ రెజ్యూమేలో ఉండదు. ఇది నా రీవాంప్డ్ రెజ్యూమే అనుకోండి. ఇది స్ప్రింగ్ బూట్ తీసేయండి. ఎక్స్‌క్లూడ్ స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఇంకా మీరు చూస్తే సర్టిఫికేషన్స్. నా సర్టిఫికేషన్స్‌లో నా మేజర్ సర్టిఫికేట్ ఏదైనా ఉంది. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సర్టిఫికేట్స్ అంటే గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్‌ఫార్మ్ అండి. నేను గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో 450+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మై అచీవ్‌మెంట్ అనమాట. సో మీరు కూడా ఇలా ఒక లింక్ పెట్టుకోండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారో టీఎస్‌లో దాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ రాయండి. సాల్వ్ 450 ప్లాట్‌ఫార్మ్స్ ఆన్ గీక్స్ ఫర్ గీక్స్ అంటే అర్థమైపోతది. ఇంకా నా దగ్గర ఒక వర్చువల్ ఇంటర్న్‌షిప్ ఉండే జేపీ మోర్గాన్‌ది. ఇది నేను 1 డేలో చేసిన ఇంటర్న్‌షిప్ రెజ్యూమే ఇది. 1 డేలో వాళ్ళేదో జేపీ మోర్గాన్ వాళ్ళు ఏదో కండక్ట్ చేసారో చేశాను నేను. ఇది డెవలపింగ్ ఇది నేను కోర్స్‌లలో కంప్లీట్ చేశాను. ఇక్కడ చేశాను. అది సర్టిఫికేట్ ఇక్కడ లేదు. దాని తర్వాత ఐ హావ్ గివెన్ మై ప్రిఫరెన్స్ టు ఎడ్యుకేషన్ అనమాట. దిస్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఐ హావ్ గివెన్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ తర్వాత ఐ హావ్ గివెన్ ప్రిఫరెన్స్ టు సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే టీమ్ ప్లేయర్ లాంటి క్వాలిటీస్ కావాలి అనుకుంటారు వాళ్ళు. అందుకనేదో నేను ఇలా కూడా ఆలోచిస్తాను. నేను ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఒక కంపెనీ గురించి ఆలోచించట్లేదు. నేను ఆల్రెడీ ఒక టీమ్ మెంబర్‌గా ఆలోచిస్తున్నాను. ఈ క్వాలిటీస్ ఉన్నాయని ప్రెజెంట్ చేసుకుంటున్నాను. సాఫ్ట్ స్కిల్స్ అంటే ప్రెజెంట్ చేసుకుంటాం. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయన్నమాట. టెక్నికల్ స్కిల్స్ కాకుండా. సో ఏదో యాడ్ చేసేసా. పబ్లికేషన్స్‌లో ఒక రిసర్చ్ పేపర్ చేశాను నేను. ఈ రిసర్చ్ పేపర్ నా అదృష్టం అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుండే. షీ వాస్ ఫ్లయింగ్ టు యూఎస్ అనమాట. తను యూఎస్‌కెళ్ళక ముందు తన రెజ్యూమేలో రిసర్చ్ పేపర్స్ ఉంటే బాగుంటది అనుకుంది. సో మేము ఇంకొక అమ్మాయి కలిసి ముగ్గురం కలిసి చేసాము దీన్ని. సో ఇట్ వెంట్ వెరీ గుడ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పబ్లికేషన్. నా ఎఫర్ట్స్ దీంట్లో క్లోజ్ టు 0% బట్ ఒక పేపర్ అయితే నా పేపర్. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. దిస్ ఈజ్ మై రెజ్యూమే విచ్ హెల్ప్ మీ టు క్రాక్ జాబ్ ఇన్ మై ఆన్‌లైన్ ప్లేస్‌మెంట్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ద ఓజీ రెజ్యూమే చూద్దాం. ద ఓజీ రెజ్యూమే విచ్ వాస్ అది చాలా తోపుంటదండి. ఆ రెజ్యూమే గాట్ క్రాక్డ్ ఇన్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ మల్టిపుల్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ కాకుండా ఈ రెజ్యూమే ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తి కరెంట్‌లీ 30 సీటీసీకి పనిచేస్తున్నారు ఒక ఎంఎన్‌సీలో. దిస్ ఇస్ ద రెజ్యూమే. దిస్ ఇస్ ద టెంప్లేట్ అనమాట. హారిజాంటల్ టెంప్లేట్ ఇదంతా. అతను ఇలా మెన్షన్ చేశాడు. నేమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్‌హబ్, కాంటాక్ట్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇలా స్ప్లిట్ చేసుకున్నాడు తన స్క్రీన్‌ని. ఇది తను బీటెక్ చేస్తున్నప్పుడు జాబ్ కొట్టిన రెజ్యూమే. సో అందుకని ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. ఎడ్యుకేషన్ పెట్టాడు ఫస్ట్. ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, బ్యాచిలర్ సైన్స్ 9.20 జీపీ. హీ ఫెల్ట్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్‌లో ఉండాలని. మీరు ఇక్కడ చూస్తే తను జూన్ 2024లో తన బీటెక్‌ని కంప్లీట్ చేశాడు. జూన్ 24 కన్నా ముందే హీ హాస్ డన్ 3 ఇంటర్న్‌షిప్స్. చూస్తే నవంబర్ 2022 నుంచి డిసెంబర్, జాన్ నుంచి మార్చ్, జూన్ నుంచి ఇది. సో దిస్ ఇస్ హౌ హీ ఈస్ ఎ నార్త్ ఇండియన్ గాయ్ అండి. నార్త్ ఇండియన్‌లో ఏంటంటే వాళ్ళు చాలా అడ్వాన్స్‌గా ఆలోచిస్తారు కంపేర్డ్. వాళ్ళు 5th, 6th క్లాస్ నుంచి కోడింగ్ స్టార్ట్ చేస్తారు. 11th, 12thలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ చాలా అహెడ్ ఉంటది. ఆ అహెడ్ ఉన్న వ్యక్తి రెజ్యూమే ఎలా ఉంటదంటే ఇలా ఉంటదనమాట. సో 3 ఎక్స్‌పీరియన్స్‌లు జాయిన్ అవ్వకన్నా ముందే. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆ కంపెనీ పేరు, రోల్‌ని హైలైట్ చేయలేదు. ఏం చేశాడో హైలైట్ చేయలేదు గానీ, అక్కడ టెక్ స్టాక్‌ని మాత్రం హైలైట్ చేశాడు. ఎందుకంటే ఏ కంపెనీలో నువ్వు ఏం చేసావు అన్న దానికన్నా దేనిపైన వర్క్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. 3 ఎక్స్‌పీరియన్సెస్ బీటెక్ అవ్వకన్నా ముందే. ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ పెట్టాడు.
2 ప్రాజెక్ట్స్ తాలూకు గిట్‌హబ్ లింక్స్ ఉంటాయి ఇక్కడ. బోత్ గిట్‌హబ్ లింక్స్ ఆర్ యాక్టివ్ గిట్‌హబ్ లింక్స్. ఏదో టైమ్ పాస్ గిట్‌హబ్ లింక్స్ కాదు. యాక్టివ్ గిట్‌హబ్ లింక్స్ ప్రాజెక్ట్స్ మొత్తం ఉంటాయి. ఇయన్నీ కాదండి ఇంకా హైలైట్ ఉంటది తెలుసా? డెమో. ఇట్ ఈస్ అన్ లైవ్ డెమో. ఇప్పటికి ఈ డెమో పనిచేస్తది. రోజ్‌గార్. కేటగరీస్ ఆఫ్ రోజ్‌గార్. ఇది అర్బన్ కంపెనీ యొక్క క్లోన్‌లా టైప్ అనుకోండి. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ వర్క్స్. ఎవ్రీథింగ్ ఈస్ సో స్మూత్. ఎవ్రీథింగ్. చూజ్ లాంగ్వేజ్ నేను గనుక ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. ఇదంతా తెలుగులో మారిపోతది. దట్ ఈస్ వాట్ హి హాస్ బిల్ట్ వెన్ హి వాస్ డూయింగ్ హిస్ బీటెక్ అన్నమాట. ఎక్స్‌ప్లోర్. సో దిస్ ఈస్ వాట్ వ్యూ జాబ్, వ్యూ క్యాండిడేట్స్. డేటా ఉంటే బ్యాక్ ఎండ్‌లో నుంచి వస్తది. లేకపోతే రాదు. దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. కానీ దిస్ ఈస్ వాట్ హి హాస్ బిల్ట్ వెన్ హి వాస్ డూయింగ్ హిస్ బీటెక్ అన్నమాట. సో ఇలాంటి మీరు కూడా ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైనా క్లికబుల్‌గా ఉండాలి. డెమో ఎప్పుడు లైవ్‌లో ఉండాలి. మెమరీస్ వెబ్ యాప్. ఇది కూడా ఒక ప్రాజెక్ట్. ఇది కూడా లాగిన్ అంటే లాగిన్ చేయొచ్చు. రిజిస్టర్ హియర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అవుతది. ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫంక్షనల్ పేజ్ ఇది కూడా. సో దిస్ ఆర్ ద 2 ప్రాజెక్ట్స్ విచ్ హస్ ఎక్స్‌ప్రెస్. ఇక్కడ కూడా చూసుకుంటే ప్రాజెక్ట్ పేరు టెక్ యూజ్‌ని హైలైట్ చేశాడు. దాంట్లో ఏం చేశాడో ద నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఈస్ ప్రాజెక్ట్ నేమ్, గిట్‌హబ్ లింక్స్, డెమో లింక్స్, దెన్ టెక్ యూజ్. దాని తర్వాత ఏం చేసామన్నది. దిస్ ఇస్ హౌ ద రెజ్యూమే. ఎవరైతే మీరు రెజ్యూమే చూస్తున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ ఇలా ఉంటదన్నమాట. ఇక్కడి వరకు సరే నేను తిప్పలు పడి చేసేస్తా అనుకోవచ్చండి మీరు. దీని తర్వాత ఏదైతే వస్తదో, ఇది గనుక మీరు మీ రెజ్యూమేలో పెట్టుకోవాలి అంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ కష్టపడాలి. అట్‌లీస్ట్ 1 ఇయర్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. హానర్స్ అండ్ అవార్డ్స్, అచీవ్‌మెంట్స్. సాల్వ్ 2500+ ప్రాబ్లమ్స్. మనం జనరల్‌గా 100, 200 చేసుకుంటేనే తోపనుకుంటామండి. 2500 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడండి తను. ఎక్స్‌పర్ట్ ఆన్ కోడ్ ఫోర్సెస్. 5 స్టార్ ఆన్ కోడ్ చెఫ్. గార్డియన్ ఆన్ లీడ్ కోడ్. ఇది. దీస్ ఆర్ ద 3 టాప్ ప్లాట్‌ఫార్మ్స్ ఫర్ కోడింగ్. అక్కడ అతని ర్యాంకింగ్. మ్యాక్స్ రేటింగ్ 1728 2021 చూడండి. విన్నర్ ఆఫ్ హ్యాకథాన్ హ్యాకథాన్ ఇన్ఫోసిస్‌లో ఒక దాంట్లో పెడితే చూడండి. ర్యాంక్డ్ అండర్ 100 అమంగ్ 100K పార్టిసిపెంట్స్. ర్యాంక్ 336 ఔట్ ఆఫ్ 25+ పార్టిసిపెంట్స్ ఇన్ గూగుల్ కిక్ స్టార్ట్. జనరల్‌గా గూగుల్‌లో అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది 25,000 మంది ఉంటే దాంట్లో 336థ్ ర్యాంక్ ఇతనికి. ర్యాంక్డ్ 4660 ఔట్ ఆఫ్ 30,000 ఇన్ గూగుల్ హ్యాష్ కోడ్ 2022. 173 ఔట్ ఆఫ్ మెటా హ్యాకర్ కప్. యెస్. ఎయిర్ 1 in 3,000+ పార్టిసిపెంట్స్. అచీవ్డ్ గ్లోబల్ 119 ఆన్ కోడ్ ఫోర్సెస్ అరౌండ్ 786 అండ్ ర్యాంక్డ్. చూడండి. దిస్ ఇస్ వాట్ హి ఈస్. క్వాలిఫైడ్ ఫర్ ద సెమీఫైనల్స్ ఆఫ్ ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ 4.0. ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఇయర్ ఒక గ్రిడ్ అనే ఒక ప్రోగ్రామ్‌ని లాంచ్ చేస్తది. ఇప్పుడు కరెంట్‌లీ గ్రిడ్ 7.2 నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక ఐడియాతోని రిప్రజెంట్ చేసి అక్కడ ఐడియాని బిల్డ్ చేసి దాంతో అందరిని ఇంప్రెస్ చేయాలన్నమాట. ఆ ఐడియా కనుక వాళ్ళకి నచ్చితే ఇఫ్ యూ ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫ్లిప్‌కార్ట్ 40 LPA ఈస్ ద CTC. అక్కడ తను సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు. అండ్ వర్క్డ్ యాస్ ఎ DSA అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మెంటర్ ఎట్ 2 టాప్ నాచ్ గుడ్ థింగ్స్. టెక్ స్టాక్‌లో లాస్ట్‌లో పెట్టాడు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, నోడ్.js, రియాక్ట్, మొంగోడిబి, MySQL ఇయన్నీ. సో దిస్ ఈస్ ద ఓజీ రెజ్యూమే విచ్ గాట్ షార్ట్ లిస్టెడ్ టు సో మెనీ థింగ్స్. ఇలా ఉండాలండి. ఇది రెజ్యూమే అంటే. ఇది రిప్రజెంటేషన్ అంటే. చూడంగానే ఎవరికైనా మగాడ్రా బుజ్జి అనిపించేలాగా ఉంది రెజ్యూమే. దిస్ ఇస్ వాట్ అండ్ రెజ్యూమే లుక్స్. నువ్వు ఈ 10 పాయింట్స్, ఈ 10 లైన్స్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అది వేరే విషయం కానీ నీ లైఫ్‌లో నిజంగా ఈ 10 పాయింట్స్ అచీవ్ చేయాలి అంటే నువ్వు 1 ఇయర్ మినిమమ్. దట్ ఈస్ వాట్ దిస్ రెజ్యూమే క్యారీస్. నా దృష్టిలో ఇది ఒక ఆరా. దిస్ నెక్స్ట్ లెవెల్ రెజ్యూమే. హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. దిస్ ఇస్ ద సెకండ్ రెజ్యూమే. ఇప్పుడు మనము ఫోర్త్ టైప్ ఆఫ్ రెజ్యూమే గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ రెజ్యూమే ఏం రెజ్యూమే అంటే ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ 1.5 years to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ JP Morgan Chase & Co కంపెనీ. అతని రెజ్యూమే ఎలా బిల్డ్ చేశాడు. సి హారిజంటల్ రెజ్యూమే మొత్తం. సిద్ధార్థ్ ఈజ్ హిస్ నేమ్. ఫోన్ నెంబర్, ఈమెయిల్ 2 ఇక్కడ క్లికబుల్గా ఉండాలి. లింక్డ్ఇన్ షుడ్ బి క్లికబుల్. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. సమ్మరీ అతను ఏం చేస్తాడు ఏదనేది. టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అబౌవ్ దిస్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ విచ్ హీ నోస్. దాంతో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. మీరు చూడండి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎంత డీటెయిల్గా ఎంత బ్యూటిఫుల్గా రాశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 1. అతను ఇన్ని పాయింట్స్లలో అతను మెయిన్గా హైలైట్ చేసుకుందాం అనుకున్న పాయింట్స్ క్లిస్టర్గా బోల్డ్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి ఇదంతా ఎవరు చదవరండి. ఈ మెయిన్ పాయింట్స్ చూస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే వీడికి JUnit వచ్చు, వీడికి జెన్కిన్స్ వచ్చు, వీడికి కుబర్నెట్స్ వచ్చు, వీడికి డాకర్ వచ్చు, వీడికి అపాచీ వచ్చు, కాఫ్కా వచ్చు, వీడికి రియాక్ట్ వచ్చు, REST API, స్ప్రింగ్ బూట్ ఇన్ని వచ్చారా బాబు అని వీడి రెజ్యూమెని షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. లాస్ట్ ఎడ్యుకేషన్ 8.5 పెట్టారు. సింపుల్ రెజ్యూమే. 1.5 ఎక్స్పీరియన్స్ ఉన్న అతని వ్యక్తి రెజ్యూమే ఇదన్నమాట. 2 years.
ఎక్స్పీరియన్స్ రెజ్యూమే అతను కూడా జేపీ మార్గన్ చేస్ అండ్ కోలో పనిచేస్తున్నారు. రెజ్యూమే ఇలా ఉంటుంది అనమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రెజ్యూమేని ఎలా రాయాలనేది అర్థం చేసుకోండి. హారిజాంటల్గా రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ వేటిని బోల్డ్గా ఉంచాలి, వేటిని నార్మల్గా ఉంచాలి, ఫాంట్ ఏం వాడుతున్నారు, టెక్స్ట్ ఏం వాడుతున్నారు, ఎలా బ్రేక్ డౌన్ చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ రెజ్యూమే అనమాట. ఇప్పుడు దీని తర్వాత 5th కేటగిరీలో మనం ఏమనుకున్నాము అంటే ఇంకా మీకు 2-3 రెఫరెన్సెస్ చూపిస్తాం. ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రెజ్యూమెస్ ఆఫ్ వర్టికల్ రెజ్యూమెస్ లాగా అనుకోండి. దిస్ రెజ్యూమే ప్రశాంత్ రంగనాథ్ అని ఇతని పేరు. ఇతను ఆన్ క్యాంపస్లో జాబ్ కొడతాడు. హీ కమ్స్ ఫ్రమ్ BMSIT కాలేజ్, మా కంపెనీలోనే ఆన్ క్యాంపస్ కొట్టాడు. దిస్ ఇస్ హౌ హీస్ రెజ్యూమెస్. సమ్మరీ, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకుని ఎడ్యుకేషన్ పెట్టాడు. ప్రాజెక్ట్స్లో లింక్స్ ఆర్ క్లికబుల్ లింక్స్ మోస్ట్లీ. నేను ఇంకా చూడలేదు బట్ ఆల్మోస్ట్ క్లికబుల్ లింక్స్. ఎవ్రీ లింక్ ఇస్ ఎ క్లికబుల్ లింక్ ఓవర్ హియర్. లింక్స్ క్లికబుల్గా ఉండాలి, గిట్హబ్లో కోడ్ అంతా ప్రెజెంట్ అయి ఉండాలి. ప్రాజెక్ట్స్, స్కిల్స్ చూసారా, అతనికి ఏం స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ మాత్రం పెట్టాడు. జావా, HTML, డేటా స్ట్రక్చర్స్, పైథాన్, DBMS. మిమ్మల్ని మీరు ఓవర్ రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది పెట్టాలి ఇది పెట్టాలని ఉండకూడదు. మీకు ఏదొస్తో అది పెడితే చాలు. కంపెనీస్ జెన్యూన్గా వచ్చిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసాయి. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కువ పెడితే టార్గెట్స్ అని ఏమి ఉండవు. దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ స్కిల్స్ విచ్ హీ నోస్ అండ్ విచ్ హీ హ్యాస్. నీట్గా మెన్షన్ చేసుకున్నాడు. ఇంట్రెస్ట్, అచీవ్మెంట్స్ కింద స్కాలర్షిప్, ఇది లాంగ్వేజెస్, వాట్ హీస్ గుడ్ అట్, వాలంటీరింగ్ ఏం చేశాడు, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ డిపార్ట్మెంట్ ఫెస్ట్, హిస్ బేసిక్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇతని రెజ్యూమే చూడండి ఎంత సింపుల్గా ఉందో. బట్ స్టిల్ హీ వర్క్స్ ఇన్ మై ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. నాకన్నా 1 year సీనియర్ ఇతను. హీ హెస్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ BMSIT కాలేజ్. సో ఇదండి. సో 9.27 till 5th సెమిస్టర్. అప్డేట్ చేసుకోలేదు అనుకుంటా రెజ్యూమేని, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ హౌ హీస్ రెజ్యూమే లుక్స్. చూసారా, స్కిల్స్ని ఇక్కడ అసలు ఓవర్ రేటెడ్గా ప్రజెంట్ చేయలేదు. ఎన్ని స్కిల్స్ అవసరం అన్ని స్కిల్స్ ప్రజెంట్ చేశాడు. హీ ఈజ్ ఆల్సో అర్నింగ్ 20 కాదు సారీ, ఇతను SD2 కరెంట్ 2 yearsలో SD2 అయిపోయాడు ఇతను, విచ్ ఇస్ నార్మల్లీ నాన్ అచీవబుల్ థింగ్ జనరల్గా. హీస్ ప్యాకేజ్ అరౌండ్ 35 to 40, 35 ఉండొచ్చు, 35 lakhs వరకు ఉండొచ్చు హీస్ ప్యాకేజ్. ఎందుకంటే ఇది SD2 నాట్ SD1 కాబట్టి. దిస్ ఇస్ హౌ హీస్ రెజ్యూమే లుక్స్. ఇది అతను అప్లై చేసినప్పుడు, జాబ్కి అప్లై చేసినప్పుడు. నౌ ఇప్పుడు మనం ఇంకొక రెజ్యూమే చూద్దాము. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ రెజ్యూమే. నేను చూపిస్తాను మీకు. కృష్ణ తేజలింగారెడ్డి. యా, this is a resume of a person who works in a PwC company, one of the big 4 companies లో పనిచేశాడు. ఇతని ఫార్మాట్ కూడా చూస్తే పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, మెయిల్, ఇది బొంబాయి మార్చు, నెసెసరీ నాట్ రిక్వైర్డ్ బట్ ఇట్స్ అప్ టు హిమ్. ప్రొఫైల్లో చూసారా, ప్రొఫైల్ అంతా నార్మల్గా ఉంది కానీ అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తను ఇక్కడ బోల్డ్లో పెట్టుకున్నాడు. 1.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాట్ ఇట్ ఈస్. స్కిల్స్లో ఏమేమి స్కిల్స్ వచ్చు వాటిని. దాంతో ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఇతను. ఎడ్యుకేషన్ గురించి హైలైట్ చేశాడు. కానీ ఇక్కడ ఏం చూస్తే హీ డెంట్ వాంట్ టు మెన్షన్ CGPA. ఇతను CGPA మెన్షన్ చేయలేదు. మీకు 2 ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటే మెన్షన్ చేయకండి. ఎందుకు మీ గురించి మీరు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం. హీస్ ఫ్రమ్ VIT వెల్, దట్స్ వాట్ హిస్ రిప్రజెంటేషన్ ఇస్. దాంతోనే హీస్ వెరీ గుడ్, ఫైన్. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా మెన్షన్ చేశాడు. ఫ్రంట్ అండ్ డెవలపర్ అండ్ టీమ్ లీడ్, అసోసియేటెడ్ PwC, ఇంటర్నెట్ PwC ఇండియా. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే అతని రోల్ని హైలైట్ చేశాడు. అతను చేసిన మేజర్ లాంగ్వేజ్ని హైలైట్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ప్రాజెక్ట్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ చేశాడు దానిపైన 2-liner, 1-liner. ఇక్కడ గిట్హబ్ లింక్ పెట్టుంటే బాగుంటుంది. కానీ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ క్లయింట్ ప్రాజెక్ట్స్. అంటే ఇతను ప్రొఫెషనల్ లైఫ్లో చేసిన ప్రాజెక్ట్స్ కంపెనీ కోసం కాబట్టి మెన్షన్ చేయలేదు, ఎందుకంటే క్లయింట్ గోద్రేజ్ గ్రూప్ కాబట్టి. సో దిస్ ఇస్ హౌ అ పర్సన్ రెజ్యూమేస్ లుక్స్. దీని తర్వాత ఇంకా అయిపోలేదు ఈ రెజ్యూమే. ఎన్ని ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశాడు. ఓ మై గాడ్, దిస్ క్రేజీ. దాంతో సర్టిఫికేషన్స్ లింక్స్ మెన్షన్ చేసి ఉంటే బాగుంటుంది బట్ అంటే ఇట్స్ ఫైన్. బట్ దిస్ ఇస్ సర్టిఫికేట్స్, లాంగ్వేజెస్, ఇంట్రెస్ట్స్. దిస్ ఇస్ హౌ అ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే లుక్స్. ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అతని రెజ్యూమే 2 pages ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఎక్స్పీరియన్స్ లేని రెజ్యూమేస్, ఫ్రెషర్స్ రెజ్యూమేస్, ఇట్స్ జనరల్లీ రికమెండెడ్ టు హ్యావ్ ఓన్లీ 1 single page. దీస్ ఆర్ ద ఫ్యూ టిప్స్ అనుకోండి. దీని తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఒక వ్యక్తి 4 years బీటెక్ చేసి దాంతో మాస్టర్స్కి వెళ్ళాడు. అతని రెజ్యూమే ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఇస్ హౌ ఎ పర్సన్ రెజ్యూమే లుక్స్. 4 years బీటెక్ చేసి మాస్టర్స్కి వెళ్ళారు. సమ్మరీ అతని గురించి కొంచెం, దాంతో ఎక్స్పీరియన్స్ని హైలైట్ చేశాడు. ఎందుకంటే వాట్ ఎవర్ రీజన్స్ హీ హెస్ హైలైటెడ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ హైలైట్ చేశాడు, ఇక్కడ ఎడ్యుకేషన్ హైలైట్ చేశాడు. మీకు ఎప్పుడైతే ప్రియారిటీ దేనికి ఇవ్వాలో అర్థం కాలేదనుకోండి, అప్పుడు గో విత్ వర్టికల్ స్కేలింగ్. వర్టికల్గా పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్కి ఎక్స్పీరియన్స్కి సేమ్ ప్రియారిటీ దొరుకుతుంది.
అలా హారిజాంటల్‌గా ఎప్పుడు వెళ్ళాలంటే మీకు ఎక్స్‌పీరియన్స్ తెలుసు. దేనికి ప్రియారిటీ ఇచ్చుకోవాలో తెలుసు కాబట్టి ఇప్పుడు హారిజాంటల్‌కి వెళ్ళండి. వర్టికల్‌గా ఎప్పుడు వెళ్ళండి అంటే నాకు అర్థం కావట్లేదు దేనికి పెట్టుకోవాలి. అంటే సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇయ్యాలి, థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇయ్యాలో అర్థం కానప్పుడు వర్టికల్‌గా వెళ్ళండి. సచ్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎక్స్‌పీరియన్స్ 2 సెకండ్ ఆర్డర్‌లో పడతాయన్నమాట. దాంతో లాంగ్వేజెస్, ప్రాజెక్ట్స్, యాక్టివిటీస్ అండ్ హానర్స్, అకంప్లిష్మెంట్స్ ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఫర్ ఇండియా. దిస్ ఇస్ ద హైలైట్ చేసుకున్నాడు ఇక్కడ. వాట్ ఎవర్ హైలైట్స్ దట్ షుడ్ బి హైలైటెడ్. సార్ ఇక్కడ సర్టిఫికేషన్స్‌లో చేశాడు. ఇక్కడ మొత్తం లింకే పేస్ట్ చేశాడు. ఇలా పేస్ట్ చేయకండి. మేక్ ష్యూర్ ఇలా ఒక చిన్న ఐకాన్ లాగా వచ్చేలాగా ఇలా ప్లాన్ చేసుకోండి. సచ్ దట్ ఇట్స్ క్లికబుల్ బటన్. అలా మరి ఇట్లా డ్రైవ్ లింకే పేస్ట్ చేస్తే మరి కొంచెం బాగోదు. కొంచెం అంటే కొంచెం మరి ఎక్కువ కూడా కాదు. ఇవన్నీ ఒక రెజ్యూమే. ఇప్పుడు మీకు ఏ రెజ్యూమేలో చూడండి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తే అదే బోల్డ్ ప్రొఫైల్. ఈ బోల్డ్ ప్రొఫైల్ అనేది ఒక వెబ్‌సైట్ అండి. ఆ వెబ్‌సైట్‌లో అతను తన రెజ్యూమేని హోస్ట్ చేసుకున్నాడనమాట. హోస్ట్ చేయడం అంటే ఏంటి? తన రెజ్యూమే మొత్తం నీట్‌గా ఒక వెబ్‌సైట్ రూపంలో వచ్చేలా ప్రెజెంట్ చేసుకున్నాడు. ఇలానే మీరు కూడా మీకోసం గనక ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోగలిగితే, మీరు గనక ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే మీరు ఇలాంటి రెజ్యూమేని బిల్డ్ చేయండి. వేర్ యూ కెన్ పోర్ట్రే యువర్ రెజ్యూమే యాస్ ఎన్ వెబ్‌సైట్. అలా చేస్తే ఏమవుద్దంటే ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ యువర్ రెజ్యూమే పిక్డ్ విల్ బి మోర్ అనమాట. అతను ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికెళ్ళాడు, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికెళ్ళాడు, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికెళ్ళాడు అని చాలా నీట్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. సో, మీరు గనుక ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా గానీ, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా గానీ, మై రికమెండేషన్ ఈస్ టు క్రియేట్ ఎ వెబ్‌సైట్ వేర్ యూ కెన్ హావ్ యువర్ లైవ్ రెజ్యూమే ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫార్మాట్ అనమాట. ఇవి రెజ్యూమేస్ అండి. దీస్ ఆర్ ద ఫ్యూ రెజ్యూమేస్ విచ్ ఐ హావ్ విత్ మీ. కొన్ని రెజ్యూమేస్ ఉన్నాయి. ఫణి కుమార్, హి ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ మై కాలేజ్. అతని రెజ్యూమే, అతని ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. హీ గివెన్ స్టూడెంట్ సమ్మరీ, అకాడమిక్స్ ప్రొఫైల్‌కి హైలైట్ ఇచ్చాడు. దాని సర్టిఫికేషన్స్‌కి, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. దిస్ రెజ్యూమే ఈస్ నాట్ దట్ గుడ్ అకార్డింగ్ టు మీ. టెక్స్ట్‌ని హైలైట్ చేయలేదు. నాకు ఆ రెజ్యూమేస్ అన్ని చూసి, ఈ రెజ్యూమే చూస్తే నాకు ఈ రెజ్యూమే వరస్ట్ అనిపిస్తుంది. టెక్స్ట్‌ని హైలైట్ చేయలేదు. టెక్స్ట్ ట్యాగ్‌ని హైలైట్ చేయలేదు. గిట్‌హబ్ లింక్‌ని అప్రోప్రియేట్‌గా పెట్టాడు. సేమ్ థింగ్. బ్లడ్ బర్డ్, ఫార్మ్ కేర్ దిస్ ఈ రాయడం బావుంది గానీ, ఇక్కడ మేజర్‌గా ఏం హైలైట్ అవుతున్నట్లేదు. ప్లస్ ఎవ్రీథింగ్ ఈస్ అండర్ సేమ్ లైన్. అంటే నాకిక్కడ ఒకదానికి ఇంకో దానికి తేడా కనిపియట్లేదు. అన్ని క్లబ్ అయిపోయి మెస్సీగా ఉన్నాయి. అసలు రెజ్యూమ్ ఎలా ఉంది? మీరు లింగా కృష్ణదేజాల రెడ్డి ఇతని రెజ్యూమే చూడండి. ఎంత ప్రొఫెషనల్‌గా అనిపిస్తుందంటే నాకు ఇతని రెజ్యూమే ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్. ఆ టెక్స్చర్ గాని, ఆ వాడిన డిఫరెంట్ లైన్స్ గాని నాకు చాలా నీట్‌గా అనిపిస్తది రెజ్యూమే కంపారిటివ్‌లీ. ఈ రెజ్యూమే చూడండి వరస్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఈ వీడియో తను చూసాడు బట్ స్టిల్ ఫైన్. రెజ్యూమే చూడండి బాలేదిక్కడ. అది మిస్ అవుతుంది. ఈ రెజ్యూమేతో ఈ రెజ్యూమేని కంపేర్ చేయండి. యూ విల్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఇదే రెజ్యూమేని మీరు ఇతని రెజ్యూమేతో కంపేర్ చేయండి. మీరు పెట్టే రెజ్యూమే చాలా బావుండాలి. మీరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్‌ని ఎట్లా వాడుకోవాలి అంటే, నీ ఏం వాడకంరా బాబు అనేలా వాడుకోవాలి దాన్ని. అంత వాడకం ఉండాలి మీకు. అంత వాడకం స్కిల్ ఉండాలి. ఇక్కడ చూడండి. ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ చేయకండి. జేపీ మోర్గాన్‌లో పనిచేసారు బట్ స్టిల్ ఈ జావాలో జే అంత హైలైట్ అవ్వట్లేదు. ఏబీఏ హైలైట్ అయినంత మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలాంటి చిన్న విషయాలు కూడా చూసి పట్టుకొని హైలైట్ చేయండి. ఈ రెజ్యూమేలో 2+ ఇయర్స్‌ని ఇంకా చాలా క్లియర్‌గా హైలైట్ చేయొచ్చు. ఇక్కడ జే హైలైట్ మిస్ అవుతుంది. ఈ నంబర్స్‌ని హైలైట్ చేయొచ్చు. 50%, 30, 95% ఇట్లాంటివి కూడా హైలైట్ చేయొచ్చు. బట్ యాహ్! ఇవి చాలా హైలైటెడ్‌గా, గ్లామర్‌గా కనిపిస్తున్నాయండి. సో, ఆల్వేస్ స్టిక్ విత్ బ్లాక్ అండ్ వైట్ ఇస్ మై పర్సనల్ రికమెండేషన్. నేను నా ఫస్ట్ రెజ్యూమే తయారు చేసుకున్నప్పుడు ఇలా ఉండేదండి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిచ్చా తెలుసా? కాలేజ్‌కి ఇచ్చా. దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్, దాంతో సాఫ్ట్ స్కిల్స్, దాంతో సర్టిఫికేట్స్, దాంతో ప్రాజెక్ట్స్, దాంతో పబ్లికేషన్స్. నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకు అర్థమైంది. ఈ టెంప్లేట్‌తో వెళ్తే నేను ముందుకు బాగుపడనురా బాబు అని. అందుకనే ఎళ్ళా. కొంచెం రిసర్చ్ చేశా. టెంప్లేట్ మార్చా. ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నారు అందరూ. నా దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేదు. క్రియేట్ చేసుకున్న సొంతంగా ఎక్స్‌పీరియన్స్‌ని నేను నిజంగా చేసా ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే కొంతమందికి. అది నా ఎక్స్‌పీరియన్స్ కింద పెట్టేసుకున్నా. ఎనీథింగ్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్ అండి అంతే. దాంతో ప్రాజెక్ట్స్, దాంతో టెక్నికల్ స్కిల్స్ అలా. నా రెజ్యూమే ఎలా ఉంటే బావుంటా నేను మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకున్నా. జనరల్ రికమెండేషన్ 1 పేజ్. ఇక్కడేదో 2 పేజెస్ అయిపోయింది పట్టించుకోకండి. బట్ 1 పేజ్ జనరల్ రికమెండేషన్. సో, ఇదండి. హోప్ దిస్ వీడియో హాస్ యాడెడ్ సమ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే ప్రిపరేషన్ కాన్సెప్ట్స్ అనుకుంటున్నా. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కమెంట్స్‌లో ఒక మన వాట్సాప్ ఛానెల్‌ని మెన్షన్ చేస్తాను. వాట్సాప్ కమ్యూనిటీని అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ ఏమైనా నాకు గనుక తెలిసిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కంపెనీస్ జాయినింగ్స్‌కి, ఫ్రెషర్స్‌కి గానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ డూ జాయిన్ దట్ పర్టిక్యులర్ ఛానెల్. అండ్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ బి అడ్రెసింగ్ ఆల్ ద కామెంట్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హావ్ ఎ గుడ్ డే.